సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ది హంట్' అనే ఒక వెబ్ సీరీస్ రాబోతుంది. జూలై 4న రిలీజ్ కాబోతుంది. అంటే రాజీవ్ గాంధీ గారి హత్యకు సంబంధించి ఆ నేపథ్యాన్ని తీసుకొని తీస్తున్న సిరీస్ ఇది. సో, అందుకోసం అని చెప్పేసి అసలు రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన గల కారణాలేంటి? హత్య తర్వాత జరిగిన పరిణామాలు వీటికి సంబంధించి కంప్లీట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అండ్ ఈ టీజర్‌లో ఏం చూపించారు? ఆ టీజర్‌ని బట్టి ఏ విధంగా చూపించబోతున్నారో ఒకసారి చెప్తారా సార్? అంటే వెబ్ సిరీస్ కాబట్టి విపరీతంగా స్కోప్ ఉంది. హ్మ్. నగేష్ కుక్నూర్ తీస్తున్నాడు ఇది. తను కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టరే. పరిశోధనాత్మకంగా నడవాలి వెబ్ సిరీస్ అనేది. కొంత క్యూరియాసిటీ కలిగించే పద్ధతిలో ఉండాలి. ఈ మధ్య కాలంలోనే రాజీవ్ గాంధీ హత్య కేసులో ఒక ముద్దాయి మధ్య బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. చాలా మందిని వదిలిపెట్టారు. నళిని, అండుకో వీళ్ళందరూ బయటకొచ్చారు. కానీ నిజానికి ఈ క్రైమ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనే విషయంలో 32 ఏళ్ళు జైలు చేసినటువంటి పెరియవాలన్ అనేటువంటి అతనికి పెరారివాలన్ అనే అతనికి బెయిల్ ఇచ్చారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఫైనల్గా అతను బయటకు వచ్చాడు. ఈ బయటకు వచ్చిన సందర్భంగా నిజానికి అంతకుముందే ఆయన పుస్తకం ఒకటి రాశాడు. తను ఎలా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యవలసి వచ్చింది అని. ఇన్వాల్వ్ అయ్యాడని ఎందుకు చెప్తున్నారు, యాక్చువల్ ఇన్వాల్వ్మెంట్ ఏమిటి అనేది. అతను పాలిటెక్నిక్ స్టూడెంటు. నిజానికి అతని జీవితాన్ని సినిమాగా తీయాలి అనుకున్నారు. నాగ చైతన్యతో ఆ క్యారెక్టర్ చేయించాలనే ఒక ప్రయత్నం కూడా జరిగింది. అది కూడా వెబ్ సిరీస్గా చేయాలనే ప్రయత్నమే. అందులో భాగంగా వీళ్ళు అక్కడ శ్రీపెరంబదూరులో జరిగింది ఇన్సిడెంట్. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్ళాడు. ఆయన ఫ్లైట్ ఆ రోజు నిజానికి చాలా ఇబ్బందులు పడింది. అంటే రిపేర్ అయింది, మధ్యలో ఆగింది. అయినప్పటికీ వెళ్ళాడు. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఆయన తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొన్నాడు. రాజమండ్రి, వైజాగ్ మీటింగ్స్లో పాల్గొని అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. ఆయన మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పెరంబదూరులో ఆ ప్రోగ్రాంకి వెళ్ళాడు. మరకతం చంద్రశేఖర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు. ఆవిడ అక్కడ కొంతమందిని, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు, పాటలు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, కల్చరల్ టీమ్ అనే పేరుతో కొంతమందిని రాజీవ్ గాంధీతో కలిపే ప్రయత్నం చేశారు. ఆ టీంతో పాటు వీళ్ళు వచ్చారు. తాను అలాగే శివరాసన్ వాళ్ళు వచ్చేసి తను రాజీవ్ గాంధీ గారి పాదాలకు నమస్కారం పెడుతున్నట్టుగా వంగి తన నడుము కట్టుకున్నటువంటి ఆర్డిఎక్స్ ఉన్నటువంటి బెల్ట్ని ఆన్ చేసింది. బ్లాస్ట్ అయ్యారు. ఆ బ్లాస్ట్ అయిన సందర్భంగా రాజీవ్ గాంధీ గారు అలా హత్యకి గురయ్యారు. దీనికి నేపథ్యం ఎల్టీటీఈ మీద పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో వీళ్ళు శ్రీలంకలోకి జొరబడి కొన్ని దాడులు నిర్వహించారు. ఎల్టీటీఈ కదలికల్ని కొంచెం ఇబ్బందికరంగా మార్చారు. దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర ఉందనేది ఆ రోజున ఉన్నటువంటి అభిప్రాయం. శ్రీలంక అనేది హిందూ మహాసముద్రంలో కొంచెం కీలకమైనటువంటి స్థావరం కాబట్టి దాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అప్పటి రష్యా భావించటము, ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ అడుగు ముందుకేయటానికి ప్రోత్సాహం ఇచ్చిన ఆయన ప్రధానిగా ఉండగా జరిగినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాడు. తప్పుకున్న తర్వాత చంద్రశేఖర్ ప్రధానిగా ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నది చంద్రశేఖర్. దీనిలో మనకు కనిపిస్తుంది. అది కూడా ఈ ట్రైలర్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజరో ట్రైలరో దానిలో చంద్రశేఖర్ని పోలినటువంటి ఒక పాత్ర కూడా చాలా సీరియస్గా దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని మాట్లాడుతున్నట్టుగా ఒక డైలాగ్ ఏదో వినిపించింది. ఆ క్యారెక్టర్ డిజైన్, గడ్డం అదంతా చంద్రశేఖర్ గారి పద్ధతిలోనే డిజైన్ చేశారు. ఆ టైంలో నిజానికి పివి నరసింహారావు గారు ఆ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం ప్రకటించి ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలే. ఆయన లైబ్రరీ అంతా వేకేట్ చేసి హైదరాబాద్ పంపించాడు. బుక్స్ అన్ని ఢిల్లీ నుంచి వేకేట్ చేసి హైదరాబాద్ వచ్చేయాలనే ఒక కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన ఉండగా ఈ అసాసినేషన్ జరిగింది. ఈ జరగటానికి ప్రధానమైన కారణం అంటే ఆయన మీద ఎల్టీటీఈ వ్యతిరేకంగా ఉంది. ఎల్టీటీఈ మాత్రమే వ్యతిరేకంగా లేదు. నిజానికి కొలంబో నేటివ్ పీపుల్లో కూడా రాజీవ్ గాంధీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది ఆ పీస్ కీపింగ్ డ్రైవ్ వల్ల.
వచ్చింది అనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, ఆయన కొలంబో వెళ్ళాడు. ఒకసారి గౌరవ వందనం స్వీకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన మార్చ్ చేస్తుండగా అక్కడ గౌరవ వందనంలో నిలబడినటువంటి ఒక సైనికుడు తుపాకీ వెనక్కి తిప్పి ఈయన్ని కొట్టబోయాడు. రాజీవ్ గాంధీని కొట్టబోయాడు. ఈయన తప్పుకున్నాడు. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సీన్. అలాగే ఇందాక మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పెరీరవాల్ రిలీజ్ ఎలా జరిగింది, ఆయన రాసిన బుక్లో ఏముందంటే, ఆయన ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్, వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగారు. వీళ్ళు దిగి వాళ్ళు ఈ నెట్వర్క్ ఇదంతా తయారు చేసేటప్పుడు కొన్ని పరికరాలు లోకల్గా దొరికేటువంటి ఎలిమెంట్స్ కోసం ఏదో అనుకుంటుంటే ఇతను క్యూరియాసిటీతో ఎంటర్ అయ్యాడు వాళ్ళతో. ఈ కుర్రాడు, ఈ చదువుకునే కుర్రవాడు ఎంటర్ అయ్యి ఇతను ఆ సబ్జెక్ట్ చదువుతున్నాడు కాబట్టి అవి ఇక్కడే దొరుకుతాయి, పెద్ద కష్టపడక్కర్లేదు మీరని. అతనికి వీళ్ళు చేస్తున్నది ఏంటో తెలియదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాళ్ళు ఏదో ఎక్కడ దొరుకుతాయో అని ఆందోళన పడుతున్నారు. అలాంటి మెటీరియల్ ఇక్కడే దొరుకుతుందని మాకు తెలుసు, చెప్పి సహాయం చేద్దాం అనుకుని చేశాడు. ఆయన చేసి అవి కొనుక్కొచ్చి ఇచ్చాడు వాళ్ళకి. వాటి ఆధారంతోనే బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇతను కీలకం అని చెప్పేసి కేసులో పెట్టారు. అప్పటి నుంచి జైల్లో 32 ఏళ్ళు మగ్గాడు అతను. ఆ కథ చాలా అంటే ప్రాపర్గా గనక ఇన్వెస్టిగేట్ చేసి తీస్తే అది అద్భుతమైన జీవితం అది. కాబట్టి దాని మీద ఒక వెబ్ సిరీస్ తీయటానికి కొంతమంది ప్రయత్నాలు సన్నాహాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా నాగ చైతన్యం కూడా అప్రోచ్ అయ్యారు. ఇక్కడ కొంతమంది టీవీ ఆర్టిస్టులతో కూడా ఆడిషన్స్ జరిగినాయి. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎందుకునో ఆగింది. ఫైనల్గా ఇందులో విషయం ఏంటంటే, ఇది కార్తికేయన్ చేతిలోకి కేసు వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కేసును తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్కి ముఖ్య సూత్రధారి కార్తికేయన్, ఆయనకి అప్పచెప్పారు ఈ ఫైలు. ఆయన 90 రోజుల్లో ఈ కేసు మొత్తం పరిశోధన పూర్తి చేసి ఫ్రేమ్ చేశాడు. ఆ ఫ్రేమ్ చేసినప్పుడే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. నళిని వీళ్ళందరూ అప్పటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి బ్యాచే. అంటే తమిళ్ సెంటిమెంట్ని తీవ్రంగా గాయపరిచాడు అక్కడికి సైన్యాన్ని పంపడం ద్వారా అనేది. అంటే లోకల్ తమిళ్ పీపులే చేశారు ఇది అనేది ఫస్ట్ వీళ్ళు అనుకున్నటువంటి అభిప్రాయం. ఎలాగైతే ఇందిరాగాంధీ గారు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లోకి సైన్యాన్ని బూట్లతో పంపించి భింద్రన్వాలేని చంపడం కోసం ప్రయత్నం చేసిందో, అలాంటి ప్రయత్నమే కొలంబోలో తమిళ టైగర్ ప్రభాకరాన్ని చంపడం కోసం వీళ్ళు సైన్యాలను దింపారు అనేది ఇక్కడ అమృత్సర్లో సిక్కుల మనోభావాలు ఎలా గాయపరిచిందో ఆ అమృత్సర్ సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటి కార్యక్రమం తమిళల హృదయాలని గాయపరిచింది. అందుకని వీళ్ళు లోకల్గానే అటాక్ చేశారు అన్న పద్ధతిలో ముందు అనుకున్నారు. కానీ దీని వెనకాల ఎల్టీటీ డిజైన్ ఉంది అనేది తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఈ తమిళ్ సెంటిమెంట్ను కూడా వాళ్ళు వాడారు. అందులో భాగంగానే ఈజీ అయింది కార్యక్రమం, అంత ఈజీగా చేయగలిగారు అని. అంటే కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న వాళ్ళ సహకారంతోనే ఈ కార్యక్రమం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. అలా ఈ శివరాసన్ వీళ్ళ పేర్లన్నీ కూడా ఆ టైంలో ఈ పేర్లన్నీ కూడా విపరీతంగా పాపులర్ అయినాయి. ఆర్డిఎక్స్ అనేటువంటి పేరు కూడా మొదటిసారి ప్రపంచం విన్నది అప్పుడే. బెల్ట్ బాంబ్ అనేటువంటి పేరు ప్రపంచం విన్నది అప్పుడే. ఇలా అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్తో పాటు. అంటే అంత ఈజీగా అంటే అలాగే ఈ సెల్ఫ్ బాంబర్స్ అంటే వాళ్ళని వాళ్ళు పేల్చేసుకుని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఆలోచనతో వెళ్ళేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనే ఒక చర్చ. అంటే తమని తాము అంతం చేసుకోవడానికి సిద్ధపడి వెళ్ళేవాళ్ళు ఉంటారా అనేది కూడా ప్రపంచాన్ని భయపెట్టినటువంటి సందర్భం అది. అంటే చావుకు సిద్ధపడి ఇంకొకళ్ళని చంపడానికి వెళ్తున్నారంటే ఏ స్థాయి వ్యతిరేకత ఉంటే వెళతారు అనేది. ఇది చాలా విపరీతమైన డిస్కషన్ జరిగినటువంటి సందర్భం. అందుకని రకరకాలుగా రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనే కార్యక్రమం ఇది జరిగినటువంటి నిజానికి
92 ప్రాంతాల నాటి రాజకీయ వాతావరణంలో విపరీతమైన చర్చకి దారితీసినటువంటి ఇన్సిడెంట్ అది. చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్, చాలా చర్చ. ఇందిరాగాంధీ గారి హత్య కంటే కూడా ఎక్కువ చర్చ జరిగిన సందర్భం ఇది. ఇందిరాగాంధీ గారి హత్య కంటే కూడా రకరకాల కోణాలు ఉన్నటువంటి హత్య రాజీవ్ గాంధీది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, రాజీవ్ గాంధీ గారి సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పివి నరసింహారావు గారు అనివార్యంగా, అంటే సోనియా గాంధీ గారు కాలేని కండిషన్లో వినయ విధేయ సంపన్నుడు అనే ఉద్దేశంతో పివి నరసింహారావు గారిని ప్రధాని చేశాక ఆయన మళ్ళీ ఢిల్లీలో హోల్డ్ అయిపోయాడు. నిజానికి ఆ ఎన్నికల్లో పాజిటివ్గా మామూలుగా జరిగి అసాసినేషన్ జరగకపోతే రాజీవ్ గాంధీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాల్సిన వాడు. అప్పటికంటే చంద్రశేఖర్ ప్రధాని కావటం వెనకాల కూడా ఈయన ప్రమేయం ఉంది, రాజీవ్ గాంధీ గారి ప్రమేయం ఉంది. అదే చంద్రశేఖర్ మీద ఆయన తర్వాత విమర్శలు కూడా చేశాడు. అంటే నిఘా వైఫల్యం ఉంది ప్రభుత్వంలో, నా మీద రకరకాల దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిఘా వైఫల్యం ఉంది, నిఘా సంస్థలు సరిగా పనిచేయట్లేదు, మా ఇంటి మీద నుంచి విమానాలు ఎగురుతున్నాయి, ఇలాంటి మాటలన్నీ, నా భద్రతకి ముప్పు ఉంది అనే మాట రాజీవ్ గాంధీ గారు మాట్లాడాడు ఆల్రెడీ ఈ అసాసినేషన్ కంటే ముందే. దాంతో నిజానికి అప్పుడు ఎన్నికలు జరగడానికి కూడా ఒక రకంగా దారి తీసిన పరిస్థితులు రాజీవ్ గాంధీ గారి మాటలే. ఆయన ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, అప్పటి వరకు ఆయన చంద్రశేఖర్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ గారే ఈ ప్రభుత్వం చాలా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు గెలుస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే రాజీవ్ గాంధీ గారి ఒక పాజిటివ్ వైబ్ ఉంది దేశంలో అనే విషయం ఆయనకు అర్థమైంది. ఓటర్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, ఎలక్షన్ వచ్చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే బహుశా చంద్రశేఖర్ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేసుంటాడు. ఇలా రకరకాలుగా జరిగి మొత్తానికి ఆయన అలా తమిళ్ ఈలం అంటే ప్రత్యేక దేశం అని, ఆ ఈలం కోసం ఫైట్ చేస్తున్నటువంటి లిబరేషన్ టైగర్స్ వాళ్ళ చేతుల్లో అలా హతమయ్యాడు ఆయన. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా వాళ్ళు వెబ్ సిరీస్లో చెప్పరు. వీటిలో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని దర్యాప్తు ప్రధానంగా నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మాత్రమే 90 days జరిగినటువంటి అంత తొందరగా కేసు సాల్వ్ చేయటం అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. కాబట్టి అలా ఈ సంఘటనలన్నింటినీ లింక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కేంద్రంగా నడుస్తుంది. ఎవరెవరిని ఎట్లా అరెస్ట్ చేశారు, ఎవరెవరి మీద ఎలా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, ఆ ఫ్రేమ్ చేయడానికి ఉన్న నేపథ్యం ఏమిటి, హత్యలో వాళ్ళ పాత్ర ఏమిటి, దీని మీద వెబ్ సిరీస్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంచెం జనాలకు ఇంట్రెస్టింగ్గా అనిపించే ఎలిమెంటే కాబట్టి చూసేస్తారు. క్రైము, రాజకీయాలు, జాతి పోరాటాలు ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీనికి సాలబిలిటీ ఉంటుంది అనేది కక్నూర్ గారి అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే చేశాడు. మరి జనాలు ఎలా ఆదరిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.